అది ఒకటి. సో కాన్స్ అంటే కైలాక్ కన్నా బెటర్ ఇస్తుందా? కైలాక్ లాగే ఉందంటారా? సో సిటీ విత్ ఇన్ సిటీ అయితే ఈ ఇంజన్ కైలాక్ కన్నా బెటర్ ఇస్తుంది. ఇది బెటర్. నెక్స్ట్ ఇంజన్ వచ్చేసి కైలాక్ ఇంజన్ కైలాక్ కన్నా తక్కువ ఇస్తుంది. ఓకే, మనకి ఇప్పుడు AX5L లో ఉన్నది. సో ఫస్ట్ అయితే ఎవరికి వద్దు అంటే ఎవరు కొంచెం చూసుకొని కొనుక్కోవాలంటే ఇంకా అగైన్ డెలివరీ రోజు రెవెక్స్ కూడా తీసేసుకుందామా, మళ్ళీ అక్కడ కూడా ఉంది. వెరీ క్లోజ్ కాల్ అది స్వర్గంలో ఉన్నట్టు ఉంటుంది. బట్ ఓకే, సో మీకు అది మిస్ అవుతున్నారు బాగా. మిస్ అవుతున్నాను. సిరాస్ నేను బుక్ చేయలేదు, కానీ మనసులో చాలా రోజులు ఉంది. ఇప్పటికీ ఈ రోజు ఇన్ఫాక్ట్ నాకు దగ్గర డబ్బులు ఉంటే 2 కొనేసుకుంటానేమో అన్నాను. సిరాస్ కరెక్ట్ ఇన్ఫ్లుయెన్స్ కాదో నాకు తెలియదు, కానీ కొంచెం ఇష్యూస్ వస్తున్నాయి ఎల్ వేరియంట్స్ లో అని చెప్పి అన్నారు. అంటే ఇంజన్ వైజ్ అంటున్నారా లేకపోతే? ఇంజన్ వైజ్ కానీ రిలయబిలిటీ వైజ్ కానీ కొంచెం. ఫైనల్ గా బుక్ చేసింది కైలాక్ 3X. అవునా? 2 బుక్ చేశాను ఆల్మోస్ట్. అంటే డ్రైవింగ్ ఎంతూజియాస్ట్ ఉన్నోళ్ళు పవర్ పికప్ అనుకున్నాను. దీని పైన ఇంజన్ కొనేద్దాం అనుకున్నాను నేను, TGDA వెళ్ళిపోదాం అనుకున్నాను. అది ఇంకా బాగుంటుంది. నాకు రిగ్రెట్ అంటే నేను మైలేజ్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నానా లేకపోతే పవర్ కావాలనుకుంటున్నానా, ఎలాంటి మైండ్ సెట్ ఉన్న డ్రైవర్ ని. అగైన్ డెలివరీ రోజు రెవెక్స్ కూడా తీసేసుకుందామా, మళ్ళీ అక్కడ కూడా ఉంది. వెరీ క్లోజ్ కాల్స్ అన్నమాట. హాయ్ అండి, ఈరోజు మనం కౌండిన్యా గారితో ఉన్నాము. 3XO వేరియంట్ చెప్తారా? 3X AX5 ఆటోమేటిక్ పెట్రోల్ ఆటోమేటిక్ తీసుకున్నారు. సో ఈ జర్నీ అంటే ఇతను బయింగ్ జర్నీ ఒకటి ఆల్రెడీ 1 month దాటేసిందా? 2 months అండి. 2 months అయిపోయింది వాడుతూ కార్ని. సో ఇతను బయింగ్ జర్నీ తర్వాత ఎందుకు తీసుకున్నారు ఈ కారు, ఇదే ఎందుకు చూస్ చేసుకున్నారు, ఈ వేరియంట్ ఎందుకు చూస్ చేసుకున్నారు, ఇవన్నీ కూడా మాట్లాడుతుంది. అండ్ 2 monthsలో కూడా బేసిక్ ఎక్స్పీరియన్స్ ఎలాగుంది. ఎందుకంటే 3XO అనేసరికి కొంచెం ఇష్టం కొంచెం కష్టం కాన్సెప్ట్ ఉంది. అంటే ఎక్కువ మంది తీసుకున్న వాళ్ళు చాలా విషయాలు హ్యాపీగా ఉన్నా, కొన్ని విషయాలు వాళ్ళు కొంచెం అరే ఇది ఎందుకు ఇలా అవుతుంది అన్న కొంచెం మన కమ్యూనిటీ కూడా ఉంది కాబట్టి అందులో డిస్కషన్ అవుతూ ఉంటాయి కాబట్టి ఐ కమ్ అక్రాస్. సో కౌండిన్యా గారు, మీరు ఫస్ట్ కార్ తీసుకోవాలనుకున్నప్పుడు వాట్ వాజ్ యువర్ బడ్జెట్ ఆర్ లైక్ వాట్ వాజ్ ద ప్లానింగ్? ఎంత అనుకున్నారు, ఎలా స్టార్ట్? అంటే మీరు అది ఫస్ట్ కార్ కాదు మీది. సో ఇట్స్ సెకండ్ కార్. అవునండి, ఫస్ట్ i10. ఇదివరకు i10 ఉండేది. వేర్ డిడ్ దిస్ స్టార్ట్ యాక్చువల్లీ మీ కార్ కొనాలనుకున్న జర్నీ? సో నా పాత i10 15-year-old ఆల్మోస్ట్ మా ఫాదర్ కొనుక్కున్నది. అండ్ అది 15-year-old అయిపోయింది కదా మనకి. అండ్ అందులో ఇప్పుడు ఇంకా ఎయిర్ బ్యాగ్లు పనిచేస్తుందో లేదో కూడా తెలియదు. అవును, సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూ. కరెక్ట్. అండ్ రీసెంట్లీ మ్యారేజ్ అయింది, రీసెంట్ అంటే లైక్ 2 years అయింది ఆల్మోస్ట్. కొంచెం డ్రైవ్స్ అవి వెళ్దామన్న ఇంట్రెస్ట్ ఇప్పుడే వస్తుంది. కొంచెం ఆ రకంగా కార్ ఇంకా చేయించేద్దాం, ఎక్స్ప్లోర్ లైఫ్ స్టైల్ కూడా కావాలని వాంట్ టు గెట్ ఎ బెటర్ కార్. సో ఇన్ని ఫ్యాక్టర్స్తో సరే ఇంకా చేయించేద్దాంలే అని చెప్పి లాస్ట్ ఇయర్ మార్చ్లో అనుకున్నాను ఫస్ట్. ఓకే. ఆ టైంలో నేను చూసింది ఎక్స్టర్ ఒకటి, వెన్యూ ఒకటి చూసాను, హుండై కాబట్టి. అండ్ డైరెక్ట్ హుండైకే వెళ్ళిపోయాను, ఎందుకో హుండై నచ్చి. ఎక్స్టర్ అండ్ వెన్యూ చూసాను. ఓకే. బట్ అండ్ మ్యాగ్నైట్. సో అప్పుడు ఏం చూసానంటే మ్యాగ్నైట్, ఎక్స్టర్, వెన్యూ ఈ 3 చూసాను. వేరే అసలు కన్సిడరేషన్ లో కూడా లేదు. ఎక్స్టర్, వెన్యూ, మ్యాగ్నైట్. ఓకే, యూ వెంట్ ఫర్ ఆల్ డిఫరెంట్ చాయిసెస్. కరెక్ట్. హుండై ఓకే, హుండై ఆల్రెడీ మీకు i10 ఉంది కాబట్టి హుండై వైపు ఉంది. రైట్. బట్ యూ థాట్ ఆఫ్ మ్యాగ్నైట్ అండ్ వెన్యూ. హుండై మళ్ళీ అక్కడ హుండైలో ఎక్స్టర్, వెన్యూ, ఇది మ్యాగ్నైట్. అయితే ఇది వెన్యూ అప్పుడు మార్చిలో నేను అనుకున్న బడ్జెట్ 14-15 మ్యాక్స్ అసలు ఇంకా అని. ఓకే. అండ్ పక్కా ఏమంటారు ఆటోమేటిక్ అయితే ఖచ్చితంగా ఉండాలి, డీల్ బ్రేకర్. మాన్యువల్ క్వశ్చన్ లేదు. సో ఆటోమేటిక్ అంటే మనకి బడ్జెట్స్ కొంచెం 13 to 15 వరకు వస్తున్నాయి. ఓకే. ఎప్పుడు మార్చిలో, దిస్ ఇస్ బిఫోర్ GST కట్. సో అప్పుడు వెళ్ళాను, షోరూమ్కి వెళ్ళాను. ఆల్మోస్ట్ ఇంకా వెన్యూ అది చూసాను. వెన్యూ కొద్దిగా ఓవర్గా అనిపించింది, అలా వీల్స్ లేవు ఏం లేవు. అప్పుడు 14 lakhs. ప్రైజింగ్ జస్టిఫై చేయట్లేదు బేసికల్లీ. పాత వెన్యూ కూడా, కొత్తది ఎలాగో కొంచెం చేయట్లేదు అన్నట్టు ఇంకా ఎక్కువ ఉంది. సో పాతది అప్పుడు కొంచెం నా బడ్జెట్కి అప్పుడు ఎక్కువ అనిపించింది. సో సరే ఇంకా మ్యాగ్నైట్ ఎక్స్ట్రా అని చెప్పి చాలాసేపు ఇది అనుకుని మళ్ళీ మ్యాగ్నైట్ టర్బో ఇంజన్, CVT, టర్బో ఎందుకులే మనకి గోల, ఇలాంటివన్నీ ఆలోచించి న్యాచురల్ ఆస్పిరేటెడ్ అయితే బాగుంది, సైలెంట్గా ఉంటుంది కదా అని చెప్పి ఎక్స్ట్రా వెళ్ళిపోదాం అనుకున్నాను. ఓకే. ఎక్స్ట్రా అయితే అది 4 cylinder కూడా అనుకుంటా. 4 cylinder న్యాచురల్ ఆస్పిరేటెడ్. సో అండ్ నాకు ఫస్ట్ ఇంకొక డీల్ బ్రేకర్ ఏంటంటే నాకు స్పేస్ బాగుండాలి కార్లో. ముందు హైట్, అది నాకు సెన్స్ ఆఫ్ స్పేస్ మంచిగా అనిపించింది. స్పేస్ ఉంటేనే మీకు ఫీల్ లైక్ అరే కంఫర్ట్ ఎక్కువ పెరుగుతుంది ఆ స్పేస్ వల్ల కూడా. కరెక్ట్. సో అది అనుకుని ఎక్స్ట్రా హైట్ కూడా ఉంటుంది కదా బాగానే. సో ఇంకా ఆల్మోస్ట్ దానికి వెళ్ళిపోదాం అనుకున్నాను. సో అప్పుడు ఏమైందంటే సడన్గా ఏమంటారు మాకు తెలిసిన క్లోజ్ వాళ్ళది ఒకళ్ళది ఎవరిదో కార్ యాక్సిడెంట్ అయింది.
ఆల్మోస్ట్ నేను నిజంగా లైక్ ఇది రేపు కడతాను డబ్బులు అనుకున్నప్పుడు ముందు రోజు అయింది. ఎక్స్ట్రా వాళ్ళది ఎక్స్ట్రా కాదు, వేరే కార్. ఓకే. వాళ్ళది ఏదో యాక్సిడెంట్ అయితే కొంచెం నాకు అప్పుడు ఎక్స్ట్రా బిల్డ్ క్వాలిటీ మీద కొద్దిగా సేఫ్టీ అప్పుడు మీ మైండ్ లోకి వచ్చింది సడన్ గా. బాబు ఎందుకు లేరా బాబు కాంప్రమైజ్ అవ్వడం. ఎప్పుడైనా మనకు తెలిసిన వాళ్ళ విషయంలో అయినప్పుడు మనకి ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. అది అంటే అదే అవుతుందని కాదు సార్, జాగ్రత్తగా నడిపితే ఏ కార్ అయినా ఓకే, బట్ వీ నీడ్ టు బి కొంచెం ఎక్స్ట్రా కేర్ఫుల్. ఈ రోజుల్లో కండిషన్స్ కూడా మారిపోయినాయి కదా, రోడ్ కండిషన్స్. చాలా కార్స్ ఎక్కువ ఉన్నాయి రోడ్ల మీద. డ్రైవింగ్ కండిషన్స్, పీపుల్ యొక్క నేచర్ అంతా మారిపోయింది. ఒకప్పుడు జాగ్రత్త పడేవాళ్ళు, ఇప్పుడు అలా లేరు. అవును. సో అలా అనుకుని ఇంకా ఎక్స్ట్రా అప్పుడు వద్దులే అని చెప్పి డ్రాప్ అయిపోయాను. వెన్యూనే తీసేసుకుందాం అనుకున్నాను. అండ్ మ్యాగ్నైట్ నడిపాను, కానీ ఎందుకో మా వైఫ్ కొంచెం సన్ రూఫ్ కావాలి ఖచ్చితంగా అంటే సరే ఇంకా తీసుకునేటప్పుడు ఫ్యామిలీ ప్రిఫరెన్స్ కూడా యాడ్ అవుతుంది కదా. తీసుకునేటప్పుడు ఎందుకులే మళ్ళీ ఎప్పుడో ఎవరినో చూస్తారు రోడ్డు మీద, వాళ్ళు పైకి లేసి ఉంచోవడం ఆ ఫీల్ అవుతూ ఉంటారు. సరే ఎందుకులే ఇవన్నీ అని చెప్పి వెన్యూకి వెళ్ళిపోదాం అనుకున్నాను. ఆల్మోస్ట్ కడదాం అనుకునేటప్పుడు సడన్ గా మళ్ళీ మా వైఫే కొంచెం ఆగుదానిలే, ఎందుకు బాగా టైట్ అయిపోతుంది కదా అని చెప్పి అన్నారు. సరే కొన్ని రోజులు అయితే మనం కూడా మనీ కొద్దిగా ఏమంటారు గ్యాదర్ చేసుకోవచ్చు, కొంచెం ఫ్రీగా డెసిషన్ తీసుకోవాలి అని చెప్పి ఇయర్ ఎండ్ మళ్ళీ ఆఫర్స్ వస్తాయి. ఇద్దరు మార్చ్ ఆర్ ఇయర్ ఎండ్ కదా ఆఫర్స్, ఇయర్ ఎండ్ వస్తాయి కదా అని చెప్పి ఆగాను. ఇంతలో మనకి లక్కీగా GST కట్ కూడా వచ్చింది. సో మన బడ్జెట్ లోకి కొంచెం మంచి కార్స్ వచ్చాయి అనమాట. అండ్ ఇంకా అప్పుడు మళ్ళీ ప్రాపర్గా సెప్టెంబర్లో రీవాల్యుయేషన్ స్టార్ట్ చేశాను ఉన్న కార్లు ఏంటి. అండ్ మార్చ్లో నాకు అసలు బేసిక్ నాలెడ్జ్ కూడా లేదు. దెన్ మీ కార్ మామా గ్రూప్ది వీడియో ఒకటి చూసాను, కార్ ఇలా ఫారం ఉంది అది అని చెప్పి. అవును, అప్పుడు 3X ఎక్కువ మనకి ఎక్కువ మంది ఉండేవాళ్ళు. సో అది చూసి కొంచెం అందులో మరి ఇంత డీటెయిల్ గా చెప్పను కానీ అందులో చాలా లెర్నింగ్ వచ్చింది నాకు తెలిసింది. అట్ ద సేమ్ టైం అందులో వాళ్ళు కూడా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసేవాళ్ళు, బాగా గుర్తుంది. అవును, స్టార్టింగ్ నుంచే మీరు చాలా యాక్టివ్ గా ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం అంతా చేసేవాళ్ళు. బికాస్ అది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే డెసిషన్ మేకింగ్ లో ఎన్ని ఫ్యాక్టర్స్, అంటే కొన్ని చిన్న చిన్న ఫ్యాక్టర్స్ అవసరమా అనుకుంటాం కానీ అవి యాక్చువల్లీ అవసరమే అని అనిపించింది నాకు కార్ కొన్న తర్వాత. డెఫినెట్లీ డిస్కషన్ లో చాలా విషయాలు బయటకు వస్తాయి. కరెక్ట్. 1-to-1 లో తెలియదు కానీ ఈ నెంబర్ ఆఫ్ పీపుల్ వచ్చి ఇంటరాక్ట్ అవుతున్నారు, ఎవరో ఒకరు వచ్చి ఒక పాయింట్ పట్టుకొస్తారు, అది మనం ఆలోచించేస్తుంది, ఇది కరెక్టే కదా అనిపిస్తుంది అనమాట. సో అప్పుడు ఇంకేం చేసాం, నాకు చాలా విషయాలు ఏం తెలిసిందంటే ఓకే మనకి sub-4 మీటర్లో మనకి ట్యాక్స్ బెనిఫిట్ వచ్చింది కదా. సో sub-4 మీటర్లో అసలు ఏమున్నాయి, ఇప్పుడు మన బడ్జెట్లోకి ఏం వస్తాయి, మనం డబ్బులు ఎలాగో సేవ్ చేసుకున్నాం, అలాగే ప్రైస్ కూడా తగ్గింది, ఇప్పుడు మనకి ఏం వస్తుంది అన్ని రీవాల్యుయేట్ చేసుకోవడం. అప్పుడు 3XO కూడా లిస్టింగ్ లో ఉంది, కన్సిడరేషన్లోకి వచ్చింది. మధ్యలో మీకు ఇందాక మనం బిఫోర్ కెమెరా మాట్లాడుకున్న BE6 ఉండింది. అవును, చెప్పారు. అవును, బికాస్ మోర్ ఆఫ్ ఫ్యాసినేషన్ అనమాట దాని ప్రాక్టికాలిటీ. ఫ్యాసినేషన్ అంటే ఉన్న లైఫ్ ఒకటే కదా, ఎంజాయ్ చేయాలి, ఎంజాయ్ చేద్దాం, కావాల్సింది తీసేసుకుందాం అనుకున్నారు ఫస్ట్. అనేసుకున్నాను ఆల్మోస్ట్ అది. తర్వాత సరే కొనేసాం, ఒకవేళ కొనేస్తాం బానే ఉంది, ఛార్జింగ్ ఇన్ఫ్రా ఏంటి, ఆఫ్ కోర్స్ EMI కూడా కాస్త హెవీగా ఉంది. ప్లస్ ఈ సెకండ్ థింగ్, పోనీ నేను అంత మనీ పెట్టినా నాకు ఇప్పుడు ఛార్జింగ్ ఇన్ఫ్రా పీస్ ఆఫ్ మైండ్ తో ఉంటుందా అంటే నాకు ఎందుకో అంత కంఫర్టబుల్ గా అనిపించలే. ఓకే, రోడ్ మీదకి వెళ్ళినాం అంటే మేబీ వెయిట్ చేసే వాళ్ళు చేస్తారు, దట్స్ ఆల్ గుడ్. నా మైండ్ సెట్ అది సెట్ కాలేదు. ఫ్యూచర్ లో ఏమవుతుందో ప్రెడిక్టబిలిటీ కూడా వేరు ఉంటుంది మళ్ళీ. అండ్ లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళినప్పుడు వెయిటింగ్, ఛార్జింగ్ డౌన్ చూపిస్తుంది ఇటే కదండి. సో అలాంటి వేరే ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి. కొనుక్కున్న తర్వాత రేంజ్ యాంగ్జైటీలు అన్నీ ఎందుకులే మనకి. అదేలేండి, మీ యూసేజ్ కూడా చాలా బేభత్సంగా ఉంటే అప్పుడు ఎలక్ట్రిక్ తీసుకున్నా ద పెయిన్ ఈజ్ ఓకే, టేకింగ్ దట్ పెయిన్ ఈజ్ ఇట్స్ లుక్స్ లైక్ క్యాల్కులేటెడ్ రిస్క్. అదే మన ఒక్కలో వచ్చాం కదా, కొంచెం ముందుకెళ్ళండి. సో కరెక్ట్, యూసేజ్ ఎక్కువ లేదు. యూసేజ్ కూడా లేకపోయినప్పుడు అంటే ఒక కొత్త టెక్నాలజీని యూస్ చేస్తాం అన్న ఫ్యాసినేషన్ ఎక్కువ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ లైక్ ఏమంటారు, పీపుల్ మన వైపు చూస్తారు, ఆగుతారు అనేది ఒక ఏమంటారు సెలబ్రిటీ ఫీల్. దానికోసం తీసుకోవాలంటే ట్రై చేయొచ్చు అన్నట్టు ఉంటుంది మరి పరిస్థితి. అండ్ ఓవర్ దిస్ పీరియడ్ ఆఫ్ టైం, మార్చ్ టు డిసెంబర్లో ఐ బిగన్ టు అండర్స్టాండ్ మై సెల్ఫ్ యాజ్ అ డ్రైవర్. అసలు నేను డ్రైవ్ చేసేటప్పుడు ఏం కోరుకుంటాను, డూ ఐ వాంట్ పవర్, డూ ఐ వాంట్ మైలేజ్. కరెక్ట్, నేను మైలేజ్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నానా లేకపోతే పవర్ కావాలనుకుంటున్నానా, ఎలాంటి మైండ్ సెట్ ఉన్న డ్రైవర్ని అని. సో నాకు పవర్ ఒకటి ఇంపార్టెంట్ అనిపించింది, మైలేజ్ ఇస్ మోర్ ఆర్ లెస్ ఓకే. సో అప్పుడు ఏమనుకున్నానంటే సరే బడ్జెట్ మనం తక్కువ చేసుకుంటున్నప్పుడు
ఏమంటారు పెర్ఫార్మెన్స్ లో కాంప్రమైజ్ కావద్దు. సో యూ థాట్ ఆఫ్ హ్యావింగ్ ఎ ఫన్ టు డ్రైవ్. కరెక్ట్, లిటిల్ బిట్ ఆఫ్ ఫన్ టు డ్రైవ్. ఓకే, యాజ్ మచ్ యాజ్ మైలేజ్ ఇస్ ఇంపార్టెంట్, ఫన్ టు డ్రైవ్ కూడా ఉండాలి అని చెప్పి. బికాస్ అగైన్ లైక్ ఐ సెడ్ కొంచెం సైడ్ ఆపుతారు, నేను తీసుకుంటాను. మన స్టోరీ అలా కంటిన్యూ చేద్దాం. జస్ట్ మా సీట్స్ చేంజ్ అవుదాం అంతే. మళ్ళీ మీరు దొరకరు, మీరు బేగ వెళ్ళాలి కదా. రిటర్న్ అయినప్పుడు ఐ థింక్ ఇట్ విల్ బి లేట్ ఫర్ మీ. వీళ్ళు ఉంటారు కాబట్టి ఇక్కడ ఆపచ్చా అండి, కొంచెం లెఫ్ట్ కొంచెం ముందు సైడ్ తీయండి సరిపోతుంది. ఇక్కడికి వెళ్ళాలి, ఈ లేన్లోకి వచ్చేస్తే పర్వాలేదు. మన యాక్చువల్గా ఆపకూడదు అంటారు కానీ ఈ లేన్ ఆపచ్చు, అంటే వీ షుడ్ నాట్ స్టాప్ ఫర్ మోర్ టైం. రైట్. మీరు ఇవి ఫ్రీడో వేయించినట్టున్నారు కదా. మీ దానికి నేను అడ్జస్ట్ చేసుకోవాలి. జస్ట్ 5 మన ఈ టెక్లో ఉన్న వాళ్ళు లేకపోతే ఈ కంప్యూటర్లో ఉన్న వాళ్ళందరికీ ప్రాబ్లం ఉంటుంది యాక్చువల్లీ. బాగానే ఉంది సార్, ఆన్లోనే ఉంది కదా ఇంజిన్, తెలియట్లేదు సౌండ్ అసలు. ఎన్విహెచ్ కొంచెం బాగానే ఉంది అంతే. డ్రైవ్ మోడ్లోకి వచ్చేసాం. ఓకే, లైట్గా ఇది పెట్టుకోవాలి. చాలామంది నేను చూసింది 3XOలో దే ఆర్ టాకింగ్ అబౌట్ డ్రైవ్ కంఫర్ట్. అంటే డ్రైవింగ్ ఎంతూజియాస్ట్ ఉన్నోళ్ళు, పవర్ పికప్ అనుకున్నాను. దీని పైన ఇంజన్ కొనేద్దాం అనుకున్నానండి నేను, టీజీడీఏ వెళ్ళిపోదాం అనుకున్నాను. అది ఇంకా బాగుంటుంది. నాకు రిగ్రెట్ అంటే కొంచెం కొనేస్తే బాగుండేదేమో అనిపించింది, కానీ నాకు కొంచెం రిలయబిలిటీకిను దానికి కాంప్రమైజ్ అయ్యాను అనమాట. రిలయబుల్ కాదని చెప్పను, నాకు ఎందుకో అంత రిస్క్ చేయలేకపోయాను. సో అన్ని సబ్ ఫోర్స్ మనం ఇప్పుడు అట్ ద ఎండ్ ఆఫ్ చెప్పాను కదా, మళ్ళీ రీవాల్యుయేట్ చేసి ఐ బిగన్ టు అండర్స్టాండ్ మై సెల్ఫ్ యాజ్ అ డ్రైవర్ అక్కడ వరకు వచ్చి. సో తర్వాత లిస్ట్ తీసాం అసలు సబ్ ఫోర్లు ఏమున్నాయని. మ్యాగ్నెట్ ఎలాగో చూసాము, కైగర్ నాకు నచ్చలేదు, నెక్సాన్ కూర్చుంటే బయటకు వచ్చాను అందుకో నచ్చలేదు, నెక్సాన్ మీకు సెట్ కాలేదు, నాకు నచ్చలేదు ఎందుకు. కొంచెం నేను అసలు అంటే ఒకసారి ఎక్కాను, కొద్దిగా స్పేస్ తక్కువ ఉందేమో. అంటే డిజైన్ ఎలా ఉందంటే బయటికి పెద్ద కార్ లాగే ఉంటుంది, కానీ లోపల కూర్చుంటే కొంచెం స్పేస్ ఇది కొంచెం బాక్సీ ఉంది. కరెక్ట్, బాక్సీ ఉండడం వల్ల దీనిలో ఫేస్ ఎక్కువ మీకు ఫీల్ అవుతుంది. మీకు అలాగే అనిపించింది? ఉంది డిఫరెన్స్ ఉంది. మరి నాకైతే అలా అనిపించింది. ఉంది డిఫరెన్స్. నాకు ఎందుకో స్పేస్ వైజ్ డెఫినెట్లీ ఇది బెటర్ ఉంది నెక్సాన్ తో పోల్చుకుంటే. అంటే ఫీల్ ఆల్సో ఇన్ రియాలిటీ కూడా స్పేస్ ఎక్కువ ఉన్నట్టు చెప్పుకోవాలి మనం. ఓకే, సో అందుకని అది తీస్తాను. ఫైనల్ గా మిగిలింది ఏంటంటే టు కట్ షార్ట్ సానెట్, సెరాస్, కైలాక్ 3X. ఓకే, కియాలో మా తెలిసిన ఆయన ఒకళ్ళు వర్క్ చేస్తున్నారు. ఆయన అయితే సానెట్, సెరాస్ తీసుకెళ్ళి పాపం చూపించారు, టెస్ట్ డ్రైవ్ చేశాను. నాకు సానెట్, కైలాక్ నచ్చింది, బట్ అగైన్ స్పేస్ కొంచెం క్రాంప్ అనిపిస్తుంది. కైలాక్ కొంచెం స్పేస్ తక్కువే, రైట్. బట్ డైనమిక్స్, సీటింగ్, సెట్టింగ్ అంతా బాగానే ఉంది. నేను ఫైనల్ గా బుక్ చేసింది కైలాక్ 3X. అవునా? 2 బుక్ చేశాను, ఆల్మోస్ట్ క్లోజ్ అనమాట. ఇంకా అసలు డెసిషన్ తీసుకోలేకపోతుంటే ముందు డబ్బులు కట్టేస్తే ఏదైనా డెసిషన్ వస్తుందేమో అని చెప్పి. సో జస్ట్ టేక్ అ స్టెప్ బ్యాక్. సో ఆ 4 తీసుకున్న తర్వాత ఫస్ట్ ఎలిమినేట్ సానెట్ చేస్తాను స్పేస్ గురించి. ఎందుకంటే సానెట్, కైలాక్ లో కైలాకే బెటర్ అనిపించింది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంజన్, గేర్ బాక్స్ కాంబినేషన్, టార్క్ కన్వర్టర్, పెర్ఫార్మెన్స్ నాకు అంటే అండ్ ప్రైస్. నాకు సానెట్ ఆటోమేటిక్ అయితే ఆల్మోస్ట్ అరౌండ్ 13.5 to 14 అవుతుంది. కైలాక్ ఆటోమేటిక్ అయితే మనకి మీకు తెలిసే ఉండదు, జిఎస్టీ కట్ అయినప్పుడు బేస్ ఆటోమేటిక్ అయితే మనకి బిలో 10 lakh ఎక్స్ట్రా. అవును, బాగా వాల్యూ ఫర్ మనీ పట్టుకోవచ్చు కూడా. సో అది బెటర్ అనిపించి అది బుక్ చేశాను. నెక్స్ట్ ఇంకా మిగిలింది నాకు కైలాక్, సిరాస్, 3X. ఈ 3 ఫైనల్ 3. సిరాస్ నేను బుక్ చేయలేదు, కానీ మనసులో చాలా రోజులు ఉంది. ఇప్పటికీ ఈ రోజు ఇన్ఫాక్ట్ నాకు దగ్గర డబ్బులు ఉంటే 2 కొనేసుకుంటానేమో అన్నాను. సిరాస్ యాక్చువల్ సైరోస్ కూడా నాకు పర్సనల్గా బాగా నచ్చింది కారు. ఈవెన్ మన కొన్ని సందర్భాల్లో కొన్ని వీడియోస్ కూడా నేను రికమెండ్ చేశాను. అంటే అండర్ రేటెడ్ కార్ అని చెప్పేసి. చాలా మంచి కార్ అంటే స్పేస్, లగ్జరీ, మన ఇట్స్ ఎ ప్యూర్ ఫ్యామిలీ కార్. ఎగ్జాక్ట్లీ. ఆ డ్రైవ్ మీకు ఎలా అనిపించింది సైరోస్? నాకు అది కొంచెం సస్పెన్షన్ కొద్దిగా ఇదిగా అనిపించింది దీని మీద. అండ్ నాకు చెప్పడం ఏంటంటే నేను వెళ్ళలేదు, అదొక్కటి చేసుంటే బాగుండు అనుకున్నాను. హైవే మీద మోర్ దాన్ 80-90 వెళ్తే కొద్దిగా ఊగుతుంది అన్నారు, కొంచెం బంపీ ఉంటుంది, వర్టికల్ మూమెంట్ ఉంటుంది, సాఫ్ట్వేర్ సైడ్ ఉంది. అండ్ దానివల్ల మనకు కొద్దిగా డ్రైవింగ్ కాన్ఫిడెన్స్ తక్కువ ఉంటుంది అంటే చెప్పారు. యూ నాట్ ఫీల్ దట్ కాన్ఫిడెంట్. అది అంటే ప్యూర్ హైవే కార్లా లేదు. ఇట్స్ అండ్ హానెస్ట్లీ వాళ్ళు చేసిన దానికి కాదు,
ఆ కార్ డిజైన్ ఫ్యామిలీ కార్. కరెక్ట్. అది 80లోనో 90లోనో వెళ్ళాలి నీట్గా, అలా అలా వెళ్ళి ఎవరితో రిలాక్స్ డ్రైవ్ చేసే వాడికి వాళ్ళకి సూట్ అయ్యేలాగా చేశాడు అది. పర్ఫెక్ట్ కార్ అది. సో బట్ ఇప్పటికీ నాకు మనసులో పీక్తా ఉంటుంది సిరాస్ అయితే. అంటే కొంచెం ధైర్యం చేసి తీసేసుకునేది. సిరాస్లో వాట్ వాజ్ ద ఇంప్రెసివ్ పాయింట్ ఫర్ యూ? ఫస్ట్ కూర్చోగానే ఫీలింగ్ సార్, కూర్చోగానే ఫీలింగ్, ఆ లగ్జరీ ఉంటుంది, స్పేస్ కూడా చాలా అసలు లవ్లీ కార్. అసలు దానికి ఆ కార్లో ఉన్న స్పేస్ మీకు నెక్స్ట్ సెగ్మెంట్లో ఉన్న స్పేస్ ఉంటుంది. నేను అసలు అందులోకి ఎక్కి వేరే కార్లో హానెస్ట్లీ రిలేట్ చేసుకోలేకపోయామండి. ఇంకా వెరీ క్లోజ్ కాల్ మీకు సిరోస్కి, కైలాక్కి 3X. ఓకే, కైలాక్ కూడా లాస్ట్ లైన్ ఎందుకు వద్దనుకున్నాను, అగైన్ స్పేస్. కైలాక్ కూడా డ్రైవ్ క్వాలిటీ మీకు 3X ఈక్వల్ కనిపించిందా? ఈక్వల్ సార్, సూపర్, వెరీ గుడ్ డ్రైవ్ క్వాలిటీ కైలాక్. నాకు పర్సనల్ గా మీకు ఫస్ట్ చెప్పాను కదా స్పేస్ పార్ట్ అని, అక్కడ దొరికేసి అక్కడ ఎలిమినేట్ అయిపోయింది అది. అండ్ హానెస్ట్లీ దీనికన్నా ఇంకో 2 lakhs తక్కువ వచ్చేది నాకు కైలాక్ ఆటోమేటిక్ అయితే. 2 lakhs అనేది హ్యూజ్ ప్రైస్ కట్. అంటే ఒక బడ్జెట్ లో చూసుకుని డ్రైవింగ్ ఎంతూసియాస్ట్ అయితే హ్యాపీగా తీసుకోవచ్చు. అప్పుడు 11.5కి ఇస్తున్నాడు బేస్ ఆటోమేటిక్ కైలాక్. ఏంటి అలాయ్ వీల్స్, ఎల్ఈడీలు అన్ని. నేను ఆన్ రోడ్ ప్రైస్ చెప్తున్నా, అది డిసెంబర్ లోపల మేబీ డిసెంబర్లో తీసుకున్న వాళ్ళకి. అవునవును. సో దట్ వుడ్ హావ్ బీన్ వెరీ నైస్ తీసుకున్న వాళ్ళకి. బట్ నేను స్పేస్ మళ్ళీ ఎందుకులే ఫీల్ అవుతాను. అండ్ మా ఇంట్లో అందరూ కొంచెం, మా డాడీ హైట్, నేను హైట్ ఎక్కువ ఉన్నారు, మా వైఫ్ కూడా కొంచెం హైటే. ఓకే. సో అందుకని చెప్పి సరే బ్యాక్ సీట్ కష్టం అయిపోద్దిలే, అవును, ఫర్ ఆల్ పర్పసెస్ అని చెప్పి ఇంకా తీసాను నేను. ఓకే. ఇంకా మిగిలింది 3X సిరోస్. ఓకే. ఆ రెండింటి మధ్య ఇన్ఫాక్ట్ ఈ డెలివరీ తీసుకోవడానికి వెళ్ళే ముందు వరకు కూడా నేను సిరాస్ గురించి ఆలోచించాను. అంటే రెండు చాలా టఫ్ అయిపోయింది మీకు చాయిస్ డిసైడ్ చేయడం. అండ్ అక్కడ ఇంకా మా వైఫ్ కి లుక్స్ నచ్చలేదు సిరాస్. ఎక్కువ మంది నేను ఎంత ఫైట్ చేస్తా మనకి ఓకే అనిపిస్తుంది, బాయ్స్ కి చాలా. అంటే బాయ్స్ కూడా కొంతమంది నచ్చలేదు. నాకు ఎందుకో నచ్చింది. నా చిన్నప్పుడు మా ఫాదర్ కి వ్యాగనర్ ఉండేది, అదేదో మనకి ఫస్ట్ ఫ్యాసినేషన్ ఉంటుంది కదా, దాని వల్ల కొంచెం లేదు. యాక్చువల్గా అయితే అది కొంచెం ఫ్యూచరిస్టిక్ లుక్. అది సిరోస్ ఏం చేశాడంటే వాడు ముందు రాబోయే కార్ని ఇప్పుడే పట్టుకొచ్చాడు. ఇంకోటి అనిపించింది, సియరా ఉంది కదా, సియరాని ఒప్పుకున్నారు, సేమ్ బాక్సీ లుక్. ఆల్మోస్ట్ చూస్తే మీకు ప్రొఫైల్ క్వైట్ మ్యాచ్ అవుతుంది కొంచెం. అవునండి, మీరు కరెక్ట్గా చెప్పారు. నాకు ఎందుకో సిరోస్ సైడ్ అండ్ బ్యాక్ చిన్న మైన్యూట్ డిజైన్ చేంజెస్ చేస్తే ఎదిరిపోద్ది అనిపిస్తుంది. మేబీ సిరోస్ ఇఫ్ ఇట్ ఈస్ 4 meter అబౌవ్ కార్, అది సియరాకి ఎంత టెన్షన్ దొరికింది దానికి అంతే దొరికేదేమో నాకు అనిపిస్తుంది. అది 4 meter లోపల అవడం వల్ల అది కట్ చేసినట్టు, అంటే మేబీ ఎక్కలేదేమో పీపుల్కి అనిపించింది. ఎందుకంటే పీపుల్ ఓకే విత్ సియరా. కరెక్ట్. సియరా ఏముంది, అది బాక్సీ డిజైనే, బట్ అది గ్లాస్ డిజైన్ పట్టుకొచ్చి కొంచెం యూనిక్నెస్ పట్టుకొచ్చాడు. కరెక్ట్. సో మేబీ దట్ ఈస్ వాళ్ళకి కియా పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ సెల్టాస్ కింద పొజిషన్ చేద్దాం అనుకున్నారు కాబట్టి ఇంకా దే హావ్ టు 4 meter కన్నా తక్కువ చేశారు. దే హావ్ టు. బట్ లవ్లీ అసలు ఇంటీరియర్ ఫిట్ ఫినిష్ ఉంటుంది సార్ మీకు కియా, మీరు తెలిసే అసలు అది సిరోస్ మన కమ్యూనిటీలో ఒక అతను తీసుకున్నారు. నేను చాలా మంది మన వాళ్ళతో మాట్లాడే సిరాస్ తీసుకున్న వాళ్ళతో నేను చెప్తున్నా కదండి, కొద్దిగా అటు ఇటు అంటే మీరు సిరోస్కి వెళ్ళిపోయారు, అందులోనే కూర్చొని సిరోస్లో ఉండేవాళ్ళు. సో ఇంకా ఫైనల్గా 3X ఎందుకంటే ఇంకా సంభవ్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు ఇంకా సరే ఎందుకులే అని చెప్పి టార్క్ పరంగా, స్పేస్ పరంగా, అన్నిటి పరంగా ఇదే అని చెప్పి. మీకు 3X ఇది ఎందుకు సైడ్కి వస్తుంది దారుణంగా చెప్తున్నారండి. అదే అంత పెద్ద కార్ని అదే ఏం చేస్తున్నారు వాళ్ళు. సో స్పీడ్లో ఉన్నప్పుడు వెంటనే వచ్చేస్తుంది కదా మనం. ఈ విజయవాడ హైవే మీద నాకు లాస్ట్ టైం మొన్న వెళ్ళినప్పుడు వామ్మో టార్చర్. అది హైవేలా లేదా అసలు, ఏదో పెద్ద సైజ్ సిటీ డ్రైవింగ్ లో అయింది. హైవే డ్రైవింగ్ సంక్రాంతి టైం వెళ్ళారా? లేదు కాదు, మొన్న రీసెంట్ గానే, అప్పుడు కూడా బిజీ ఉంది వీకెండ్. ఓకే. ఓకే 3X అయితే ఫైనల్ గా ఫిక్స్ అయ్యారు. మొత్తానికి చాలా వెరీ క్లోజ్ కాల్ గా ఫిక్స్ అయ్యారు. సో మరి వేరియంట్ ఎలాగా, ఇదే చూసి 3X లో చాలా కన్ఫ్యూజన్ ఉంది వేరియంట్స్ విషయంలో. ఎందుకంటే మల్టిపుల్ ఇంజన్స్, మల్టిపుల్, మళ్ళీ ఆడు నామినేషన్ వేరియంట్ నేమింగ్ కూడా రెవెక్స్ అన్నాడు, మళ్ళీ AX అన్నాడు, ఇలా పెట్టి కొంచెం కొత్తగా చూసే కన్ఫ్యూజ్. సో మీరు అలాగే దీనికి ఫైనలైజ్ హౌ డిడ్ యు గెట్ ది ఫస్ట్ TGD ఫస్ట్ AX5LA బుక్ చేశాను. TGDA AX5LA అంటే లగ్జరీ, L అంటే లగ్జరీ అంటాడు కదా. అవునవును. సో ఇది AX5. 5L లో ఏంటంటే మనకి ఇంజన్ TGDA వస్తుంది, GDI ఇంజన్. ఇప్పుడు మన రెవెక్స్ నుంచి వచ్చేస్తుంది. అండ్ ప్లస్ 360-degree కెమెరా అండ్ ADAS ఓకే, 3 ఉన్నాయి. విచ్ ఈస్ కమింగ్ అరౌండ్ 15.5 ఆఫ్టర్ GST కట్. విచ్ ఈస్ అ వెరీ గుడ్ ప్రైస్ ఆనెస్ట్లీ. చాలా మంచి ప్రైస్.
కానీ తర్వాత కొంచెం ఆన్లైన్ రివ్యూలు అవి చూసి మహీంద్రా అంటే 5L ఎస్పెషల్లీ, ఓకే, అంటే అది కరెక్ట్ ఇన్ఫ్లుయెన్స్ కాదో నాకు తెలియదు కానీ కొంచెం ఇష్యూస్ వస్తున్నాయి ఎల్ వేరియంట్స్లో అని చెప్పి అన్నారు. అంటే ఇంజన్ వైజ్ అంటున్నారా లేకపోతే? ఇంజన్ వైజ్ కానీ రిలయబిలిటీ వైజ్ కానీ కొంచెం ఇంజన్ వైజ్ అని కాదు, మరి అదర్ ఇష్యూస్ ఏమో మేబీ టెక్ బ్రాండ్ యాజ్ ఎ హోల్ అని చెప్పగలం. టెక్ యాడ్ చేసి పెట్టాడు కదా, సరికి చాలా ఎక్కువ టెక్ ఉంటుంది, టెక్నాలజీ ఎక్కువ యూజ్ చేసి ఉంటాడు. బ్రాండ్ యాజ్ ఎ హోల్ అని చెప్పగలను. ఓకే. అండ్ నాకు ఇంకోటి ఏమనిపించింది అంటే మహీంద్రా బ్రాండ్ ఇప్పుడు వాళ్ళు వెళ్తున్న విధానం, దే ఆర్ ఫోకసింగ్ ఆన్ బిగ్ ఈవీస్. సబ్-4లో మీరు చూస్తే ఇది ఒక్కటే బండి, ఇంకా అన్ని పెద్ద కార్లు, ఒక్కటే మనకి ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి టార్గెట్ చేసిన బండిలా ఉంటుంది. కరెక్ట్, ఫోకస్ ఎక్కువ అక్కడ ఉంది అనిపించింది. అవును, అక్కడే ఫోకస్, ఇక్కడ ఎక్కువ పెట్టడం లేదు. పెట్టాలి, యాక్చువల్గా పెట్టాలి, ప్రస్తుతం పెట్టట్లేదు, పెడతారో లేదో తెలీదు. సో అలాంటి సెగ్మెంట్లో ఆ బ్రాండ్ కారు మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలని లేదు. ప్రాపర్ అనాలిసిస్ మీరు చేశారు, ఎందుకంటే వాడికి దీని మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం లేదు. అండ్ సర్వీస్ కూడా హిట్ అండ్ మిస్ అంటారు మహీంద్రా, ఆల్వేస్ నాట్, కొన్ని ప్లేసెస్లో నాట్ కన్సిస్టెంట్. సో అలా అనుకుని AX5 ఎందుకు వచ్చానంటే ఫస్ట్ MX2 Pro నుంచి మొదలెడతాడు వీడు ఆటోమేటిక్. అక్కడ కూడా టార్క్ కన్వర్టర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు టార్క్ కన్వర్టర్ వెరీ హైగా ఉంటుంది. అవును, వెరీ స్మూత్ ఉంది. ఇప్పుడు నేను డ్రైవ్ చేస్తున్నా నాకు అర్థమవుతుంది, లైక్ ఆటోమేటిక్ ఇట్స్ క్రూజింగ్ ఫాస్ట్ అండ్ మీకు తెలియట్లేదు, చాలా స్మూత్ ఉంది. అసలు GDA నడిపితే మీరు స్వర్గంలో ఉన్నట్టు ఉంటుంది. బట్ ఓకే, సో మీకు అది మిస్ అవుతున్నారు బాగా. మిస్ అవుతున్నాను ఇది నడిపిన తర్వాత అది మిస్ అవుతున్నాను కొంచెం. ఓకే ఓకే. రెవెక్స్కి దీనికి చాలా ఇది చేశాను. ఇంకా అగైన్ డెలివరీ రోజు రెవెక్స్ కూడా తీసేసుకుందామా, మళ్ళీ అక్కడ కూడా ఉంది, వెరీ క్లోజ్ కాల్ అది. బట్ ఇంకా నేను పోర్ట్ ఇంజెక్షన్ MPFI ఇంజన్, AX5 వరకు MPFI ఇంజన్, ఓకే, ఆ పై నుంచి GDA ఇంజన్. ఓకే, ఐ వుడ్ సే రెండు బాగున్నాయి, మంచి ఇంజన్స్. ఇప్పుడు కొంచెం అండ్ సో వైల్ ఇందాక నేను చెప్పిన విధానం బట్టి వాళ్ళు పెద్ద కార్స్ వైపు ఫోకస్ ఉన్నా, బట్ దే ఆర్ ఇంప్రూవింగ్ యాజ్ అ బ్రాండ్ ఫ్రమ్ యునో ఇది వరకు ఎక్కడ ఉన్నారు అనేది ఇప్పుడు ఎక్కడ. డెఫినెట్లీ దే ఆర్ ఫోకసింగ్, అది చేస్తున్నారు. హౌ ఫాస్ట్ దే విల్ డూ అండ్ హౌ ఫోకస్డ్ ఆర్ ఆన్ దిస్ సెగ్మెంట్ అనేది వేరే డిస్కషన్ చేయాలండి. ఎందుకంటే ఇట్స్ ఎ వెరీ ఏమంటారు, మీ సెల్లింగ్ యూనిట్స్ స్కోప్ ఉన్నది. అయితే వాళ్ళ లక్ ఏంటంటే వాళ్ళకి అందులో కూడా స్కోప్ ఎక్కువే. నాకు డౌట్ ఏంటంటే వాళ్ళు ఇండియాలో చాలా మంది మనకి పెద్ద కార్ అన్న ఇదిలో ఉంటారు, చాలా మంది, ఎక్కువ మంది కాదు, పెద్ద కార్ కొనుక్కోవాలన్న ఇదిలో ఉంటాం కదా ఎవరైనా సరే, కొనేటప్పుడే పెద్దగా కొనుక్కోము, దట్స్ ది యూజువల్ స్టేట్మెంట్ జనరల్గా. అవును. సో అలా ఉన్నప్పుడు ఐ థింక్ వాళ్ళకి అది వర్కౌట్ అవుతుంది బాగానే. అసలు ఏ స్కార్పియోలు 7XOలు 700లు V6 XEV లాస్ట్ ఇయర్ సేల్స్ ఫిగర్ మీరు చూస్తే లాస్ట్ మంత్ థార్ సోల్డ్ ఆల్మోస్ట్ డబుల్ వాట్ 3XO సోల్డ్. నేను సర్ప్రైజ్ అయ్యాను, అందుకని హైయెస్ట్ స్కార్పియో. అండ్ ఐ వాజ్ సర్ప్రైజ్, అరే స్కార్పియోని అసలు ఈ మధ్య ఎవరు మాటలు కూడా మాట్లాడట్లేదు, కానీ కొనేటోళ్ళు కొనేస్తున్నారని నాకు అప్పుడు అర్థమైంది. లైక్ దేర్ ఆర్ సమ్ సెగ్మెంట్ ఆఫ్ పీపుల్, ఎస్పెషల్లీ మహీంద్రా నేను అబ్జర్వ్ చేశానంటే ఈ డ్రైవ్ క్రేజీ, అడ్వెంచరస్ క్రేజీ పీపుల్ మహీంద్రా వైపు ఎక్కువ టిల్ట్ అవుతున్నారు. కరెక్ట్, పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ అన్ని కార్స్. పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్. TJDA జూమ్ మోడ్ లో పెడితే ఏదో పెద్ద F1 కార్లు ఉన్నట్టు ఉంటుంది. ట్రై చేయండి ఇప్పుడు, రేస్ మోడ్ అభినయ్ కానీ ఎవరైనా ట్రై చేస్తారు కదా ఇప్పుడు, చూస్తే తెలుస్తుంది. అసలు అది జూమ్ మోడ్ లో పెడితే నేను అది టెస్ట్ డ్రైవ్కి వెళ్ళినప్పుడు అలా పట్టుకుని మనకు ఒక ఫీలింగ్ వస్తుంది కదా, ఏదో అలాంటి ఫీలింగ్ వచ్చింది. బట్ నేను ఇది ఫైనల్గా ఎందుకంటే నాది యూస్ కేస్ మ్యాచ్ అవ్వాలి. ఓకే, TJDA మోర్ దాన్ మనీ ఆర్ ఎనీథింగ్. నేను ఎక్కువ సిటీ, మోర్ సిటీ అండ్ లైక్ 60 సిటీ 40 హైవే నాది కొంచెం. ఓకే, సిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు సిటీని ఫోకస్లో పెట్టి సిటీ ఫోకస్డ్, అందుకని చెప్పి పోర్ట్ ఇంజెక్షన్ తీసుకున్నాను. ఓకే, సో ఇందులో మీకు అంటే డిఫరెన్స్ ఫ్యూల్ ఎఫిషియన్సీ వైజ్ ఏమన్నా ఉందా దానికి దీనికి? నేను మన గ్రూప్లో పెట్టుంటారు, మీకు లింక్స్ చాలా మంది పెట్టారు కదా, చాలా మంది పెట్టుంటారు. సో ఏమవుతుందంటే TJDAలో మనకి బంపర్ టు బంపర్ ఎక్కువ ఉంటే కనుక కార్బన్ బిల్డప్స్ అవుతాయి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అని చెప్పి ఉంది. డైరెక్ట్ ఇంజెక్షన్ బంపర్ టు బంపర్ లో ఎక్కువ నడిపే వాళ్ళకి. ఓకే, ఆ ఇంజన్ లో. ఓకే, అది డైరెక్ట్ ఇంజెక్షన్, దాని మెథడాలజీ అది వేరేగా ఉంటుంది. ఒక ఆయన మనకి వేరే యూట్యూబ్ ఆయన మనకి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అవును, కొంతమంది చాలా డీప్గా వెళ్ళి చెప్తున్నారు. సో నాది ఎక్కువ బంపర్ టు బంపరే 60-70% ఉంటుంది. ఓకే, అట్ దిస్ పాయింట్ అట్లీస్ట్ ఫస్ట్ 2 years. తర్వాత ఊరు మారిపోయి నాకు ఏదో క్యాబ్ ఉన్న ఉద్యోగం వస్తే అది వేరే విషయం. బట్ కరెంట్లీ అది. సో ఇలాంటి మల్టిపుల్ సినారియోస్లో ఉన్నప్పుడు ఐ డిడెంట్ వాంట్ టు టేక్ ద GDA రిస్క్ అనమాట కొంచెం.
ఓకే ఓకే. సో మీకంటే యా దట్ ఈస్ మోర్ పవర్ఫుల్, అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ ఆల్సో ప్రోన్ టు అదర్ ఇష్యూస్. ఎక్కువ ఇష్యూస్ ఏం లేవండి, మేజర్ ఇష్యూ ఇదే. మనకి E27 అంటున్నారు, 30 అంటున్నారు. రేపు పొద్దున్న అంత అగ్రెసివ్ కంపెనీ గవర్నమెంట్ పట్టుకెళ్తా మనకు తెలీదు, మేబీ పట్టుకెళ్ళకపోవచ్చు. యా డ్రైవ్ అయితే చాలా స్మూత్ ఉందండి. అంటే నేను ఎందుకు మహేంద్ర వైపు టిల్ట్ అవుతున్నారు అనేది ఒక మెయిన్ ఫోకసింగ్ ఫ్యాక్టర్ డ్రైవ్ క్వాలిటీ తెలుస్తుంది. నెక్సాన్ AMT అండ్ DCA అనుకుంటా. సో ఇది టార్క్ కన్వర్టర్, ఐ థింక్ అది మరి ఏమైనా డిఫరెన్స్ ఉందేమో. ఉంది అంటే AMT అయితే కొంచెం పవర్ మీకు ఇన్స్టెంట్ లేదు, అది నేను డ్రైవ్ చేశాను AMT, బట్ ఫ్యూల్ ఎఫిషియన్సీ బాగుంటుంది. నేను DCA నేను ట్రై చేయలేదు. ఫ్యూల్ ఎఫిషియన్సీ కూడా కొంతమంది మిక్స్డ్ ఉన్నాయి రెస్పాన్సెస్ ఇక్కడ. ఆటో దీనిది 3x ఆటోమేటిక్ అంతా ఓకే ఓకే, అది ఒకటి. సో కాన్స్ అంటే కైలాక్ కన్నా బెటర్ ఇస్తుందా? కైలాక్ లాగే ఉందంటారా? సో సిటీ విత్ ఇన్ సిటీ అయితే ఈ ఇంజన్ కైలాక్ కన్నా బెటర్ ఇస్తుంది. ఇది బెటర్. నెక్స్ట్ ఇంజన్ వచ్చేసి కైలాక్ ఇంజన్ కైలాక్ కన్నా తక్కువ ఇస్తుంది. మనకి ఇప్పుడు AX5L లో ఉన్నది, 5L లో ఉన్నది, రెవెక్స్ లో నుంచి ఉన్నది. రెవెక్స్ లో కూడా ఉన్న రేంజ్ అంతా అదే ఇంజన్, రెవెక్స్ నుంచి TCDA. బట్ అంత డిఫరెన్స్ ఉండదండి హానెస్ట్లీ, లైక్ 1 kmpl మేబీ. 1-2కి పెద్ద మ్యాటర్ కాదు, ఎందుకంటే ఇంకా సిటీలో 1-2 అనేది అది ఇగ్నోరబుల్ యాక్చువల్. ఎగ్జాక్ట్లీ అంతే. సో అయితే మీరు ప్రాక్టికాలిటీ అన్ని మైండ్ లో పెట్టుకొని ఈ వేరియంట్ కొంచెం సేఫ్ చాయిస్ తీసుకున్నాను. ఓకే, వైల్ ఐ టుక్ అన్ ఎంతూసియాస్టిక్ అప్రోచ్, బట్ స్టిల్ బ్యాలెన్స్ గా. మీరు ఈ సెగ్మెంట్ లో చూస్తే ఈ రెండు ఇంజన్స్ డిస్పైట్ ఇది GDA కాకపోయినా ఈ ఇంజన్ లో టార్క్ 200 Nm టార్క్, దీని పైన ఇంజన్ కి 230 Nm టార్క్, అండ్ దానికి పవర్ కూడా ఎక్కువ. ఓకే, 30 Nm ఎక్స్ట్రా ఉంది టార్క్, సో ఆబ్వియస్లీ మోర్ పవర్ఫుల్. బట్ యాక్చువల్ గా ఫస్ట్ టైం డ్రైవర్స్ కి అయితే నా ఉద్దేశం అసలు ఆ కార్ అవసరమే లేదండి రియాలిటీ. అంటే దాన్ని చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు. కరెక్ట్. మనం అంటే మీరు చాలా రోజు డ్రైవ్ చేస్తున్నారు కారు, లేకపోతే రిస్క్ అది. ఏంటంటే ఒకసారి నొక్కేమంటే వెళ్ళిపోతుందంటే కొన్నిసార్లు మనిషి థ్రిల్ కోసం కూడా వెళ్ళిపోతూ ఉంటాడు తెలియక. అది ఐ థింక్ అది కూడా చెప్తారు కొంతమంది. మీరు ఇన్ఫాక్ట్ 3XO రివ్యూస్ చెప్పే వేరే యూట్యూబ్ ఛానల్స్ కూడా GDA ఇంజన్ తీసుకునేటప్పుడు కొంచెం ఆలోచించుకోండి, జాగ్రత్తగా ఉండాలి, ఎస్పెషల్లీ కొత్త డ్రైవర్స్ కి, న్యూ డ్రైవర్స్ కి. సో ఇప్పుడు మనము ఇదంతా మీ డెసిషన్ మేకింగ్ అయిపోయింది, వేరియంట్ వైజ్ మీరు చెప్పేశారు బ్యాలెన్స్డ్ అప్రోచ్ అని. ఇక్కడ ఇంకొక రోజు ఆగుంటే తీసేసుకునేవాడిని. ప్రైస్ కూడా ఎక్కువ అవుతుంది కదా? రెవెక్స్ దీనికన్నా ఒక 80 to 1 lakh ఎక్కువ, 1 lakh ఎక్స్ట్రా పడుతుంది. మామూలుగా అయితే 1 lakh, కొంచెం అదే డీలర్ డిస్కౌంట్ అయితే 70,000-80,000 డిఫరెన్స్ వస్తుంది. సో మీరు అంటే బాగా వర్త్ అండి. మీరు ప్రైస్ కోసం మీరు దాన్ని పక్కన పెట్టారా, లేకపోతే అదర్ ఆస్పెక్ట్స్ ఆల్సో? ప్రైస్ లేదు, ప్రైస్ కన్సిడరేషన్ నాట్ ద బిగ్గర్ ఇష్యూ. అసలు డిఫరెన్స్ పెద్ద లేదు, అది తక్కువే ఉంది, తక్కువ డిఫరెన్స్. ప్రైస్ కన్సిడరేషన్. బట్ యు థాట్ లైక్ యు వాంట్ ఏ ఇంజిన్ అండ్ రిలయబుల్ గా ఉంటుంది, ఇది మోర్ రిలయబుల్ అని మీరు ఫీల్ అయ్యారు? కొంచెం రిలయబుల్ అని ఫీల్ అయ్యాను. ఓకే, దట్స్ సిటీ ఫ్రెండ్లీ కొంచెం, దానికన్నా సిటీ ఫ్రెండ్లీ. ఓకే, ఇప్పుడు ఫైనల్ గా మీరు ఆల్రెడీ 2 months అవుతుంది కదా వాడి కారు. సో ఈ 2 months లో మీకు ఇంతవరకు కార్ ఎక్స్పీరియన్స్ మీకు ఓకేనా? లైక్ ఏమన్నా గ్లిచెస్ కానీ ఇలాంటివి? ఇంకొకటి ఎందుకంటే అడుగుతున్నానంటే కొంతమంది యూట్యూబ్లో చెప్పేవి కానీ కొంచెం పీపుల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. అరే ఇది కొనుక్కుంటే రోజు ఏదో చిన్న చిన్న చిరాకులు ఉంటాయేమో, అవి చిరాకులనే అనాలి, అంటే దే ఆర్ నాట్ వెరీ బిగ్గర్ థింగ్స్ అని నాకు అనిపిస్తుంది. బట్ వాట్ డూ యూ టాక్ అబౌట్ దట్ ఆస్పెక్ట్? సో ఫస్ట్ అయితే ఎవరికి వద్దు అంటే ఎవరు కొంచెం చూసుకొని కొనుక్కోవాలంటే మైలేజ్ కొంచెం చూసుకునేవాళ్ళు, ఎందుకంటే ఇది అంత మైలేజ్ ఇవ్వదు వేరే వాటిలాగా, ఎస్పెషల్లీ మారుతితో కంపేర్ చేయొద్దు. బట్ స్టిల్ పోర్ట్ ఇంజెక్షన్ అట్లీస్ట్ ఈస్ డీసెంట్ అని అనిపిస్తుంది కదా. స్ట్రైట్ ఓకే, పోర్ట్ ఇంజెక్షన్ ఈస్ డీసెంట్, మైలేజ్ వద్దు. నెక్స్ట్ సెకండ్ థింగ్ ఏంటంటే నాకు ఇష్యూస్ అని స్పెసిఫిక్గా అడిగితే బూట్ అండి. స్మాల్ బూట్ సెగ్మెంట్ లోనే స్మాలెస్ట్ బూట్. అవును, ఒక చిన్న కారు దీనికన్నా ఒక సెగ్మెంట్ డౌన్ బూట్ లాగా ఉంటుంది మోస్ట్లీ. సో ఎక్కువ లాంగ్ డ్రైవ్స్ నలుగురితో పాటు వెళ్ళి ఆడ లగేజ్లతో వెళ్తానంటే ఒకసారి ఆలోచించుకోవాలి, వర్కౌట్ అవ్వకపోవచ్చు, అదొకటి చూసుకోవాలి. అండ్ స్టిల్ GDI ఇంజన్ వాళ్ళకి ప్రాబ్లం ఉండదు, కానీ నాకు అంటే తెలిసి తీసుకున్న డెసిషన్ కాబట్టి కొంచెం పికప్ లైట్ గా ఇది అనిపిస్తుంది. పికప్ నార్మల్ గా అయితే బానే ఉందండి, బట్ ఎంతూజియాస్టిక్ మోడ్ లో వెళ్ళాలనుకున్న వాళ్ళకి అనిపిస్తుంది. కరెక్ట్, అండ్ అందులో ఆటోమేటిక్ కదా ఇది. ఎస్. సో నాకు ఫస్ట్ కొంచెం ఏంట్రా మెల్లగా ఉందన్నట్టు అనిపించింది, బికాస్ మీరు అన్నట్టు ప్రాబబ్లీ మీరు కొంచెం ఎంతూజియాస్టిక్ ఆలోచిస్తున్నారు కాబట్టి.
ఎస్ అంతే. నాకు కాన్స్ అంటే ఇంతవరకు మీరు ఓనర్షిప్లో ఏమన్నా ఫేస్ చేశారా? లైక్ ఫస్ట్ కొంచెం సెన్సర్స్ కొన్ని ఫస్ట్ స్టార్టింగ్లో ఊరికే 4-5 సెన్సర్లు వచ్చేవండి, ఎందుకో తెలీదు. అంటే ఇక్కడ డిస్ప్లే మీద మీద వచ్చేవి, ఆఫ్ చేసి ఆన్ చేస్తే మళ్ళీ బాగానే ఉండేది. ఒక 2-3 టైమ్స్ వచ్చింది, తర్వాత అదే పోయింది. సరే సర్వీస్ అప్పుడు చూపిద్దాం అనుకున్నాను, లాస్ట్ 1 మంత్ నుంచి రావట్లేదు అది. సరే పోన్లే బాగుపడింది అనుకుంటున్నాను. ఓకే దట్ ఈస్ ఫైన్. అండ్ నాకు లైట్ త్రో అంత బాగా అనిపించింది, లైట్ త్రో కొంచెం తక్కువ అనిపించింది. అదర్వైజ్ మీరు 2 months లో యు డి నాట్ ఫేస్ సో మెనీ గ్లిచెస్ ఆర్ ఇష్యూస్ అనిపించలేదు. బట్ మీ గ్రూప్ లో మీరు చూస్తున్నారు కదా డిస్కషన్స్, ఎందుకంటారు లైక్ వై ఆర్ దే బికాజ్ కొత్త డ్రైవర్స్ అవడం వల్ల ఎక్కువ టెన్షన్ పడుతున్నారా? ప్రతి చిన్నదానికి ఎక్కువ ఆలోచిస్తున్నారా? బట్ మహీంద్రా ఇస్ స్లైట్ అంటే వాళ్ళనే కాదు, ఇన్కన్సిస్టెంట్ అంటారా? కొంచెం ఇన్కన్సిస్టెంట్. కొన్ని టాటాలో కూడా వినపడేది బాగా. సో కౌండిన్య గారు మీరు చెప్తున్నారు గ్లిచెస్ గురించి గట్ట, బట్ సమ్హౌ మనం ఆ వీడియోని అక్కడ ఫినిష్ చేయలేక కంటిన్యూ చేస్తున్నాం కాబట్టి, సో ఇప్పుడు ఓవరాల్ 3XO మీరు 5000 kilometers నడిపారు. సో ఆ ఎక్స్పీరియన్స్లో మీరు ఓవరాల్గా ఏం అప్రిషియేట్ చేస్తారు 3XOలో? అంటే 3XO యొక్క స్ట్రెంగ్స్ వీక్నెసెస్ ఆర్ మీరు ఫేస్ చేసింది ఏంటి, సో దట్ పీపుల్ ఎవరైనా కొనాలనుకునే వాళ్ళకి వాట్ ఈజ్ యువర్ దిస్ థింగ్ ఫైనల్ పీస్ ఆఫ్ అడ్వైస్? షూర్ సార్. గ్లిచెస్ అయితే ఐ థింక్ లాస్ట్ టైం కూడా అక్కడే కొంచెం హాల్ట్ అయ్యాం కాబట్టి నాకు వచ్చిన మెయిన్ ఇష్యూ గ్లిచెస్ పరంగా సెన్సర్స్ ఊరికే అప్పుడు మరీ ఫ్రీక్వెంట్ అని చెప్పను, బట్ అట్లీస్ట్ వీక్లీ కూడా టూ మచ్, మేబీ మంత్లీ 2-3 times అయితే మన ఈఎస్పి సెన్సర్ ఇవన్నీ ఊరికే ఆన్ అయిపోతున్నాయి. అది సర్వీస్కి తీసుకెళ్ళిన తర్వాత కూడా అవుతుంది, ముందర అవుతుంది, తర్వాత అవుతుంది. ఐ జస్ట్ మేడ్ పీస్ విత్ ఇట్. ఇంజన్ ఆపి ఆన్ చేస్తే మళ్ళీ బాగానే ఉంది. ఇటు వచ్చిన భయం ఏంటంటే నిజంగా యాక్చువల్గా ఏదో పోతే అది కరెక్ట్ నమ్మాలి, నాన్న పులి స్టోరీలో అయిపోద్దేమో అని కొంచెం నాకు అదే వర్డ్ నోట్లో ఉంది, మీరు అన్నారు నాన్న పులి స్టోరీ. యా అలా ఉంటుందేమో అని అదొక భయం ఉంది. బట్ టిల్ డేట్ అది ఒకటి ప్రాబ్లమాటిక్ ఉంది. సెకండ్ నాకు బాగా కొంచెం ఫ్రస్ట్రేటింగ్ గా ఉంది ఏంటంటే రూఫ్ సౌండ్ అని చెప్పి రూఫ్ సౌండ్ వస్తుంది. మెయిన్ సన్ రూఫ్ ముందర ఉన్న ఒక ప్లేస్ ఉంది, నేను సర్వీస్ లో చెప్పాను, అతను అటెన్షన్ పే చేయలేదు. ఏదో చూస్తానన్నట్టు అన్నాడు కానీ ఏం చేయలేదు అతను. తర్వాత సరే మళ్ళీ ఇంకా నాకు ఆ సర్వీస్ సెంటర్ కూడా ఓకే అనిపించింది, నాకు అంత బాగా నచ్చలేదు. ఐ థింక్ అభినయ్ కూడా సేమ్ ఎక్స్పీరియన్స్ అయినట్టుంది వెరీ మచ్. సో నాకు అంత నచ్చలేదు. అయితే వాడు ఓకే సర్లే నెక్స్ట్ టైం వేరే చోటకి వెళ్ళి చూపించుకుందాంలే కాస్త అని చెప్పి అనుకున్నాను అంతే. బట్ అదర్వైజ్ ఈ రెండే కొంచెం నాకు కంప్లైంట్స్ ఉన్నాయి. మేబీ నెట్ పికింగ్ అనుకోవచ్చు, బట్ స్టిల్ కంప్లైంట్స్. అంటే బాగా డబ్బులు పెట్టుకున్నాం కాబట్టి ఐ హావ్ టు సే ఇట్. అంటేనండి మీరు చెప్పినట్టు మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ డ్రైవర్, అంటే మీరు ఆల్రెడీ కార్ని ఎప్పటి నుంచో వాడుతున్నారు. బట్ న్యూ పీపుల్కి ఎలా ఉంటుంది అంటే ఒక వార్నింగ్ లైట్, ఇట్స్ వార్నింగ్ లైట్, బట్ ఇట్స్ గ్లిచ్ కొంచెం ఇదవచ్చు. అంటే వార్నింగ్ లైట్ అనేసరికి పీపుల్ కొంచెం ఒక రకమైన ఒక టెన్షన్ క్రియేట్ అవుతుంది. అది మళ్ళీ అది సార్ట్ అవుట్ అయ్యే వరకు మీకు మైండ్లో ఉండిపోతుంది, ఏమన్నా ప్రాబ్లం ఉందా, చూపించుకోవాలా చూపించకూడదా. మీరు చెప్పినట్టు ఇంజిన్ ఆన్ చేసి ఆఫ్ చేసి ఆన్ అయిపోతే పెద్ద ప్రాబ్లం కాదు. ఎగ్జాక్ట్లీ వెంటనే మనకి యాంగ్జైటీ ఉండకుండా ఫస్ట్ అదైతే ట్రై చేసేస్తాము, ప్రాబ్లం లేదు కదా అని. అండ్ బట్ ఇంకా ఉంటే మాత్రం అడ్వైజబుల్ థింగ్ ఇస్ టు గో టు సర్వీస్ సెంటర్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. అదైతే ఐ డోంట్ థింక్ మరీ ఎక్కువ వినలేదు ఆ ఇష్యూస్, బట్ వచ్చినంత వరకు ఇది చేస్తే బెటర్ వస్తున్నాయి. సో ఇప్పుడు ఇంకొక టాపిక్ అండి, లైక్ చాలా మంది టిపికల్గా అడుగుతున్న క్వశ్చన్, మీరు ఆటోమేటిక్ తీసుకున్నారు బేసికల్లీ, రైట్. సో మాన్యువల్ గురించి కొంతమంది అడుగుతున్నారు, లైక్ మాన్యువల్ 3XO తీసుకోవాలనుకుంటున్నాను. సో మాన్యువల్ 3XO మీ కంపారిజన్ లో మీరు ఏం చెప్తారు, మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమైనా ఉందా దానికి? దిస్ ఈస్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ దర్ యూసేజ్ అండి. ఈ డెసిషన్ తీసుకోవాలంటే ఎక్కువ హైవే సిటీస్ వాడతానంటే మాత్రం ప్లీజ్ డోంట్ గో ఫర్ మాన్యువల్, ఆనెస్ట్లీ స్ట్రైట్ ఫార్వర్డ్. అంటే మీకు పర్సంటేజెస్ లో చెప్పాలంటే చాలా మంది చెప్తారు కదా, లైక్ మోర్ దాన్ 50% సిటీలో యూసేజ్ ఉందంటే ఆటోమేటిక్ వెళ్ళిపోవడం బెస్ట్. అండ్ ఐ కెన్ టెల్ యూ మై మైలేజ్ ఇస్ నాట్ వెరీ బ్యాడ్. ఓకే అంటే అన్ని టర్బో ఇంజన్లు 9 to 11 ఇస్తున్నాయి అండి, నాది అదే ఇస్తుంది అంతే. ఇట్స్ నాట్ సో బ్యాడ్. ఎక్స్పెక్టేషన్ ఎక్కువ పెట్టుకుంటున్నారు యాక్చువల్గా, చాలా మంది తెలియక వాళ్ళు ఏంటంటే మైలేజ్ ఎక్కడో 15-16 ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, కానీ రియాలిటీ ఇస్ నాట్ దట్. ఏ కార్కి లేదు. నాకు అసలు ఐ డోంట్ నో, మేబీ డీజిల్ వదిలేస్తే నాది పెట్రోల్ ఆటోమేటిక్ కాబట్టి ఫ్రమ్ వాట్ ఐ నో ఇన్ మై సర్కిల్, బీ ఇట్ సొనెట్, బీ ఇట్ వెన్యూ, బీ ఇట్ కైలాక్,
ఎనీథింగ్ ఇన్ సిటీ 9 to 11, నాది కూడా 9 to 11. సరే కరెక్ట్ వర్స్ట్ కేస్ సినారియో పోనీ 8 అంతే. స్వీట్ ఫిగర్ అదే ఆల్మోస్ట్ స్వీట్ స్పాట్ అదే. అంటే చాలా మంది నెక్స్ట్ వన్కి ఎక్కువ వచ్చేస్తుంది అనుకున్నారు కానీ నెక్స్ట్ వన్ కూడా ఇంచుమించుగా అలాగే నా కొలీగ్ జస్ట్ నేను వర్క్ చేస్తున్న ఆఫీసులో కొలీగ్ నెక్సాన్ మాన్యువల్ కొనుక్కున్నాడు. అతను ఎక్కువ నడపలేదు, మరి ఎక్కువ నడిపితే బాగా ఇస్తుందేమో నాకు తెలియదు. బట్ అతను కూడా 3x గురించి నన్ను ఫీడ్బ్యాక్ అడిగి నేను చెప్తే అమ్మో 3x మైలేజ్ ఇవ్వదేమో అనుకుని నెక్సాన్కి వెళ్ళాడు. ఓకే హిస్ కాల్. బట్ అతను కూడా నాకు చెప్పడం మైలేజ్ 10-11 అంతే ఇస్తుందని చెప్పాడు. మాన్యువల్ మళ్ళీ మళ్ళీ మాన్యువల్. అండ్ యా, సో ఇన్ టర్మ్స్ ఆఫ్ సేమ్ బోర్డ్. ఎగ్జాక్ట్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ అదే చెప్తున్నా కదా, కంఫర్ట్ అయితే ఐ వుడ్ సే మన టార్క్ కన్వర్టర్ కూడా కాబట్టి 3x లో వెరీ సూపర్ అసలు, సూపర్ ఉంది. అవునండి, అంటే మనము డెఫినెట్లీ 3x ఎక్స్పీరియన్స్ చూసాం కదా, డ్రైవ్ ఎక్స్పీరియన్స్. నాకు ఎందుకో అంటే కైలాక్ కూడా బాగుంది, బట్ కైలాక్ కన్నా 3xలో నాకు ఎప్రిషియేట్ చేయాలనిపించింది ఆటోమేటిక్ ఏంటంటే ద స్మూత్నెస్ ఈవెన్ ఇన్ ద లో స్పీడ్. లో స్పీడ్ మనకి ఎస్పెషల్లీ 3x లో ఈవెన్ TCMPFI ఇంజన్ కూడా మనకి టార్క్ చాలా ఎక్కువ, 200 న్యూటన్ మీటర్ టార్క్. కైలాక్ లో 175 న్యూటన్ మీటర్ టార్క్. సో ఎక్స్ట్రా టార్క్ స్లో స్పీడ్స్ లో చాలా బాగా హెల్ప్ అవుతుంది. అఫ్ కోర్స్ మీరు TGDI తీసుకుంటే అది ఇంకా మంచి టార్క్, అది కొంచెం దూకుతుంది సిటీలో. అది మళ్ళీ సిటీ ఎక్కువ డ్రైవింగ్ ఉంటే అంత సజెస్టెడ్ కాదనిపిస్తుంది. బట్ దట్ ఈస్ ఆల్సో గ్రేట్ ఇంజన్. మీకు చెప్పాను కదా ఇంతకు ముందు కాల్లో కూడా, ఐ లవ్ దట్ ఇంజన్. బట్ ఎక్కువ సిటీ యూసేజ్ అని చెప్పి తీసుకోవాల్సి వచ్చింది. యా, బాగానే ఉంటుంది. దట్ ఈస్ మీ కార్ కూడా నేను డ్రైవ్ చేసిన ఎక్స్పీరియన్స్ కూడా నాకు బాగా అనిపించింది. ఓవరాల్ ఇట్స్ వెరీ గుడ్. అంటే కైలాక్ నేను చూసానంటే కైలాక్లో ఫస్ట్ నాకు అనిపించింది ఫస్ట్ 10 to 20 కిలోమీటర్స్ కొంచెం ఎందుకో అంత స్మూత్ అనిపించలేదు. అంటే దాని టర్బోకి ఎక్కిన లేకపోతే టార్క్ జనరేట్ అయ్యే విధానం తెలీదు. మీది అదే మీ కార్ ఎలా అనిపించింది అంటే ఫ్రమ్ ద ఫస్ట్ ఇన్స్టెంట్ ఇట్స్ అది స్మూత్ అనిపించింది. కైలాక్ లో కొంచెం ఇది అంటారండి, హెడ్ నాడింగ్ అంటారు. అంటే మనం యాక్సిలరేట్ చేసినప్పుడు సడన్ గా వస్తుంది పవర్, ఇలా అంటాం, హెడ్ ఇలా వస్తుంది కొద్దిగా. ఆ టర్బో అంటే సిటీ ట్రాఫిక్ లో ఏమో అంత ఎక్కువ నడపలేదు టెస్ట్ డ్రైవ్ లో. బట్ ఐ థింక్ ఇట్స్ గుడ్, ఇట్ ఈస్ స్టిల్ గుడ్. ఐ మీన్ ఫస్ట్ బేస్ ఆటోమేటిక్ వేరియంట్ ఆ బడ్జెట్ లో చాలా వెరీ నైస్ కార్. నేను స్పేస్ ఇష్యూస్ వల్ల తీసుకోలేదు, ఐ వాంటెడ్ స్పేషియస్ కార్ అందుకని తీసుకున్నాను. ఏదండి దేని ఏ ఇష్యూస్ వల్ల? స్పేస్, మాకు కొంచెం స్పేస్ కావాలి, బ్యాక్ సీట్ కూడా మంచి స్పేస్ స్పేస్ కొంచెం టైట్ ఉంటుంది. యా, ఇట్స్ బట్ ఆడు కూడా ఏం చేశాడంటే కైలాక్ ని కొంచెం బెటర్ ఆఫరింగ్ గా మొత్తంగా. డెఫినెట్లీ గ్రేట్, అసలు నో రిగ్రెట్స్, హ్యాపీగా తీసుకోవచ్చు. వాళ్ళ ఫ్యామిలీకి సెట్ అవుతుందంటే తీసుకోవచ్చు. ఇప్పుడు ఆటోమేటిక్ నన్ను అడిగితే ఎక్కువ నేను కైలాక్ అండ్ 3x ఆటోమేటిక్ అయితే అదే. టార్క్ కన్వర్టర్ కాంబినేషన్ ఉంది కాబట్టి ఈ రెండు బాగా రిలయబుల్ కూడా. టార్క్ కన్వర్టర్ యాజ్ ఎవ్రీవన్ సేస్ ఇట్స్ రిలయబుల్, చాలా మంచి కాంబినేషన్ ఫర్ బోత్. నాకు సిటీ అండ్ హైవే మిక్స్ కి TCMPFI ఇంజన్ విత్ టార్క్ కన్వర్టర్ మంచి ఇది అనిపించింది. అది ఓకే ఓకే, థ్యాంక్స్ అండి ఫర్ షేరింగ్. అండ్ ఫైనల్గా మీరు అంటే లైక్ హూఎవర్ ఈజ్ వాచింగ్ దిస్, మన కమ్యూనిటీ లైక్ హౌ ఈజ్ ఇట్ హెల్పింగ్? మీరు ఎంతవరకు యాక్టివ్ ఉన్నారు అంటే మీరు ఎన్ని రోజులు యాక్టివ్ ఉన్నారు? దో యువర్ అన్ ఎక్స్పీరియన్స్డ్ కార్ పర్సన్. సో ఓవరాల్గా న్యూ పర్సన్స్ కానీ మీతో మాట్లాడుతున్న వాళ్ళు కానీ మీకేమనిపించింది? అని ఇప్పుడు చూస్తున్న వాళ్ళు ఎవరికైనా సరే దే విల్ గెట్ అన్ ఐడియా ఆఫ్ వాట్ ఈస్ దిస్ కమ్యూనిటీ ఆల్ అబౌట్. అసలు ఐ మీన్ ఇట్స్ అమేజింగ్. ఒక వర్డ్ లో చెప్పాలంటే అమేజింగ్, వెరీ హెల్ప్ఫుల్, వెరీ సపోర్టివ్ కమ్యూనిటీ. అంటే మేము అంటే అపార్ట్మెంట్ గ్రూపుల్లోనే కొట్టుకుంటూ ఉంటారు ఆనెస్ట్లీ. బట్ మన దాంట్లో అందరూ చాలా నీట్ గా నైస్ గా రెస్పాండ్ అవుతారు. మేబీ అకేషనల్లీ ఏరెంట్ దగ్గర ఏవో చిన్న చిన్న ఉన్నా కానీ ఎవ్రీవన్ వెరీ సపోర్టివ్, ఎవ్రీవన్ ఈజ్ వెరీ ఎంపాథటిక్. వేరే వాళ్ళకి కార్స్ గురించి తెలియని వాళ్ళకి హెల్ప్ చేద్దామన్న ఉద్దేశంతోనే చాలా మంది ఉన్నారు. అండ్ వేరెవర్ వీ హ్యాడ్ దిస్ గ్రూప్ అండ్ బల్క్ పర్చేసెస్ ఆబ్వియస్లీ వెల్ బెనిఫిటెడ్, ఫైనాన్షియల్లీ చాలా బాగా బెనిఫిట్ అయ్యారు, ఇంక్లూడింగ్ మీ. సో ఆ రకంగా ఐ థింక్ ఇట్స్ గ్రేట్. అండ్ మీ డిమెనర్ కానీ ఇవన్నీ చాలా పాజిటివ్ గా ఉంటాయి. మీరు కామ్ గా ఉంటారు, చాలా పాజిటివ్ గా ఉన్నట్టు అనిపిస్తుంది, అన్లైక్ ఎనీ అదర్ గ్రూప్. సో మీరు ఆ రకంగా లీడ్ చేస్తారు కాబట్టి ఐ థింక్ ద కమ్యూనిటీ ఈస్ ఆల్సో లుకింగ్ వెరీ పాజిటివ్. I can say it is very positive, helpful. Thanks and thanks. Yeah, definitely. And we are all fortunate to have a very good community. Even అందరు గోల్ ఒకటే, మంచి కార్ కొనుక్కోవాలి అండ్ ఆల్సో గెట్ ఎ గుడ్ డీల్. సో అది మేబీ దట్ ఈస్ హెల్పింగ్, దట్స్ కీపింగ్ ఆల్ ఆఫ్ అస్ యునైటెడ్. అండ్ మనం కూడా ఫస్ట్ నుంచి ఏంటంటే మనం అంతా రెస్పెక్ట్ ఇస్తాం, తీసుకుంటాం. నేను అదే బిలీవ్ చేస్తాను, గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్. దెన్ సెకండ్ థింగ్ వచ్చేసి కీప్ ద కమ్యూనిటీ వెరీ సపోర్టివ్. అండ్ ఎక్కడైనా మనకి కొంచెం స్పామ్ అది ఉంటే వీఆర్ వెరీ అగ్రెసివ్లీ టేకింగ్ ఆఫ్ అనమాట.
ఒకసారి రెండుసార్లు చూస్తున్నాం తప్పితే తర్వాత ఎంత సాఫ్ట్గా ఉంటామో అంతే అగ్రెసివ్గా స్పామ్ అయితే కిల్ చేయాల్సి వస్తున్నాం. సో టోటలీ. సో ఇట్స్ ఎ గుడ్ థింగ్ అండి, మనం యాజ్ ఎ కమ్యూనిటీ గ్రో అవుతున్నాము. Yeah. ఈవెన్ ద ఓనర్స్ గ్రూప్ ఆల్సో ఇస్ రైట్ నౌ, ఓనర్స్ గ్రూప్ కూడా పెరుగుతుంది. అవును. అండ్ ఇట్స్ రియలీ హెల్ప్ఫుల్. సర్వీస్ ఫీడ్‌బ్యాక్ గానీ, ఎనీ అదర్ ఇష్యూస్ రిలేటెడ్ ఫీడ్‌బ్యాక్స్ కానీ అవన్నీ కూడా చూస్తూ ఉంటాను. ఐ మీన్ ఇప్పుడు మళ్ళీ ఐ రెస్పాండ్ టు సమ్ క్వెరీస్ యాస్ వెల్ మీరు వీలైనప్పుడు. కూడా యాక్టివ్గా ఉన్నారు చూస్తున్నాను. సో ఇట్స్ రియలీ హెల్ప్ఫుల్. వెరీ కొలాబరేటివ్ గ్రూప్. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ షేరింగ్ యువర్ థాట్స్, థ్యాంక్స్ ఫర్ టేకింగ్ ద టైం. ష్యూర్.